ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Burning with desire.
డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. సుమిత సుమధుర శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాతరం వందే మాతరం. మనందరికీ ప్రత్యేకమైన రోజు. మన పాఠశాలలో కలిసి చదివి 25 సంవత్సరాలు పూర్తయి ఈరోజు మనం అందరం కలిసి మళ్ళీ ఒకే చోట కలవడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనం చిన్నప్పుడు ఈ స్కూల్ ప్రాంగణంలో కలిసి ఆడుకున్న రోజులు, క్లాస్ రూమ్లో చేసిన అల్లర్లు, టీచర్స్కి పట్టుబడిన సందర్భాలు ఇప్పటికీ ఇవన్నీ మనకు తీపి జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఆ రోజులు నిజంగా మన జీవితంలో చాలా విలువైనవి. ఈరోజు మనందరం ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, కుటుంబ జీవితాల్లో బిజీగా ఉన్నాం. కానీ ఈరోజు మనం మళ్ళీ చిన్నప్పటి స్నేహితుల్లాగా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మన టీచర్స్ మనకు ఇచ్చిన విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలు ఇవే మన జీవితానికి బలమైన పునాది అయ్యాయి. అందుకే ఈరోజు మనం ఉన్నత స్థాయికి చేరుకున్నాం. అందుకు మన గురువులకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్నేహం అనేది కాలంతో తగ్గిపోదు. నిజమైన స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఈ సిల్వర్ జూబ్లీ మన స్నేహాన్ని మరింత బలపరుస్తుంది. చివరిగా ఒక మాట చెప్తాను. మన జీవితంలో ఎంత బిజీ అయినా ఇలాంటి సందర్భాలలో మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఈ జ్ఞాపకాలను కొనసాగిద్దాం. ఈ ఘనమైన వేదిక ఆనందభరితంగా, క్రమబద్ధంగా మరియు సార్థకంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ 10వ తరగతి సిల్వర్ జూబ్లీకి రీయూనియన్ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తున్నాం. ధన్యవాదాలు. Hello. So happy to all of you seeing here. ఇప్పుడు అందరినీ ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి 1 by 1 వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకోండి. సెల్ఫ్ ఇంట్రడ్యూస్ నా. ఓకే, ఫస్ట్ సరిత కమ్. మీ విలువైన సో నేను బి సరిత, బికాజ్ ఇద్దరు సరితలు ఉన్నారు. సో స్పెషల్గా చెప్తున్నా, అందుకే బి సరిత. సో ఐ కంప్లీటెడ్ మై డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, పిహెచ్డి ఇన్ కంప్యూటర్ సైన్స్. Present I am currently working as professor in Mallareddy University. ఇంకా నెక్స్ట్ కిడ్స్ విషయానికి వస్తే వెరీ యంగర్ దాన్ యూ ఆల్. అంటే మీ కిడ్స్ చాలా చిన్నపిల్లలు. ఒకరు 9 years, ఇంకొకరు 5 years. ఓకే, థ్యాంక్ యూ. మా హస్బెండ్ వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్, ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు 10 చదువుకున్నాం, ఒకటే సంవత్సరం చదువుకున్నాం. మనతో నాకు 2 పిల్లలు. పెద్ద అబ్బాయి దీక్షిచ్చారు, 9th క్లాస్ చదువుతుండు. చిన్న అబ్బాయి మహిచ్చారు, 6th క్లాస్ చదువుతుండు. వాళ్ళిద్దరిని గురుకుల హాస్టల్లో ఉన్నారు. మా భార్య
పేరు సంతోష. ఆమె ఆధార్ సెంటర్ నడిపిస్తుంది. థ్యాంక్ యూ. నేను ఇంట్లో కూర్చొని నాకు బుక్ స్టాల్ ఉంది, బుక్ స్టాల్లో కూర్చున్నాను. సంతోష్ రెడ్డి. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి బీబీఏ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్. నేను హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్గా జాబ్ చేస్తున్నాను. నా పేరు వాసంతి. నేను హౌస్ వైఫ్. మా హస్బెండ్ బిజినెస్, గోల్డ్ బిజినెస్. నాకు ఇద్దరు పిల్లలు. ఒక బాబు 6th క్లాస్, బాబు 6th క్లాస్, పాప 2nd క్లాస్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హాయ్. నా పేరు శబరి, మా ఆయన పేరు కిరణ్ గౌడ్. మాది ఒక ట్రస్ట్ అన్నమాట, శ్రీరామ్ చారిటబుల్ ట్రస్ట్. ఇద్దరు కలిసి ట్రస్ట్ పెట్టినాము. నాకు ఇద్దరు పాపలు, పెద్ద పాప హాసిని, చిన్న పాప హర్షిత, 9th 10th క్లాస్. థ్యాంక్ యూ. క్లాప్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. నా పేరు రవి, మీ ఫ్రెండ్ని. నేను క్లాస్ నేను చేసే వర్క్ వచ్చేసి ఫైనాన్స్ ఫీల్డ్. ఓకేనా. మా వైఫ్ పేరు లత. నాకు 3 kids, ఇద్దరు పాపలు, ఒక బాబు. ఓకే. హాయ్ అందరికీ, నా పేరు అనిత. మా హస్బెండ్ రామాశ్వేలు. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. పెద్ద పాప 2nd ఇయర్ చిన్న పాప 2nd ఇయర్, పెద్ద పాప డిగ్రీ 2nd ఇయర్, బాబు 2nd క్లాస్. హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రేమ్ కుమార్. నేను ఇక్కడ జగద్గిరిగుట్టలో ఉంటాను. నాకు ఇద్దరు పిల్లలు, బాబు 9th క్లాస్, పాప 7th క్లాస్. నేను ఇక్కడ మీషో నడిపిస్తాను అంతే. అందరికీ నా పేరు నవనీత. మేము బోడుపల్లిలో ఉంటాము. మా హస్బెండ్ పేరు సతీష్ కుమార్, కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తారు క్లర్క్గా. నాకు ఇద్దరు పాప బాబు. పాప 8th క్లాస్, బాబు వచ్చేసి యూకేజీ. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. మీ అందరినీ ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 25 years మీ అందరినీ ఇక్కడ చూసానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని రోజుల నుంచి అనుకుంటే ఈ రోజు కుదిరింది. బై గాడ్ గ్రేస్ మీ అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు. అండ్ నా పేరు శ్రీహరి. నాకు ఇద్దరు పిల్లలు, ఒకరు 3rd క్లాస్ అండ్ ఒకరు 1st క్లాస్. నేను అమెజాన్ వెండర్షిప్గా తీసుకొని కాంట్రాక్ట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సృజన. నేను ఇక్కడ 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. నేను ఇప్పుడు ప్రైమరీ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నాను, ప్రజెంట్ సూరారం కాలనీలో. మా హస్బెండ్ పేరు విజయ్ కుమార్. ఈ వాజ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ షెనై గ్రూప్స్ ఆఫ్ హాస్పిటల్స్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. మాకు ఒక బాబు 6th క్లాస్ చదువుతున్నాడు, పేరు పాల్ సాత్విక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు అహ్మద్ పాషా. నేను ఇక్కడే ఉంటాను, లోకల్. నేను క్వాలిటీ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. మా మిసెస్ స్కూల్ టీచర్. ఓకే, థ్యాంక్ యూ. స్మాల్ సన్ ఉన్నాడు నాకు, 3rd క్లాస్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సలోమి. మా హస్బెండ్ పేరు ఆనంద్. నాకు ఇద్దరు పిల్లలు. బాబు ఇప్పుడు నీట్కి ప్రిపేర్ అవుతున్నాడు, పాప ఇప్పుడు బీటెక్ 2nd ఇయర్. మీ మధ్యలోనే ఉంది మా పాప. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు లక్ష్మణ్. నేను మీతో పాటు ఇక్కడే చదువుకున్నాను. ఇదే 2 సెక్షన్లు ఉండడం వల్ల ఒక సెక్షన్ వల్ల గుర్తుపట్టాలి నేనైతే. ఆ ఫేస్ అన్నీ చాలా మారిపోయినాయి కదా. 20 సంవత్సరాల తర్వాత ఎట్లా వస్తే డిఫరెంట్. ఫస్ట్ పేరు చెప్పి గుర్తుపెట్టాల్సి వస్తుంది మిమ్మల్ని అందరినీ. నా వైఫ్ అడ్వకేట్ చేస్తుంది, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా. మాకు 3 పిల్లలు. ఒకరు 5th క్లాస్, 4th క్లాస్ అండ్ యూకేజీ, ఇంకో చిన్న పాప ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. క్లాస్కు స్వాగతించండి. నమస్కారం. నా పేరు శ్రవంతి.
ఫస్ట్ గురువులందరికీ నమస్కారం. సార్ ఐలయ్య సార్, అనంత్ సార్, కోటేశ్వర్ సార్, అంటే నాకు ఐడియా ఉన్న సార్లు చెప్తున్నా సార్. 25 years గ్యాప్లో అంజయ్య సార్, జయశ్రీ మేడం, అందరికీ నమస్కారం. జస్ట్ పిల్లలు చాలా పెద్దవాళ్ళు. ఇప్పుడు బీటెక్ 4th year, పెద్ద అబ్బాయి జాబ్, మా చిన్న అబ్బాయి డిగ్రీ 2nd year BBA, వెల్ సెటిల్ సార్. మా హస్బెండ్ బిజినెస్ మ్యాన్, రియల్ ఎస్టేట్ చేస్తాడు, వెల్ సెటిల్ సార్. కానీ చాలా చాలా రోజుల తర్వాత టూ గుడ్ టూ బ్యాడ్ కానీ చాలా సంతోషంగా ఉంది. నేను 25 years తర్వాత ఈ గ్రూప్ చేసిన వాళ్ళైనా ముందట పడ్డ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ సో 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 థ్యాంక్స్. ఎందుకు అంటే చాలా మంది గెట్ టుగెదర్ ఎన్నో బ్యాచ్ అయింది సార్. నేను చూసిన మా బ్యాచ్ ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఎవరు ముందుకు రావట్లేదు అని కొన్ని రోజుల నుంచి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతసేపు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు నేను టోటల్గా ఫ్యామిలీలోనే ఉండిపోయాను, ఫ్రెండ్షిప్ అనేది లేదు. కాబట్టి చాలా చాలా ఫుల్ అందరికంటే ఫస్ట్ నాకు 25 years మ్యారేజ్ అయ్యింది, నా స్కూల్ 25 years తర్వాత కలిసి చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ శ్రవంతి. హలో, నా పేరు రాజేష్. నేను ఇక్కడ 1 year చదివాను. 10th classలో స్టార్ట్ అయ్యింది. ఇక్కడ బాలనగర్లో ఉంటాను. షాప్ వచ్చేసి బాలనగర్, దేవి గ్రాఫిక్స్ అండ్ ప్రింట్స్. మీడియా చేసి వర్క్ చేస్తాను. నేను ఓన్ షాప్. పిల్లలు అందరికీ నమస్కారం. నేను సరిత, నేను ఉండేది సంగారెడ్డి. మా ఆయన ప్రైవేట్ కంపెనీలో జనరల్ సెక్రటరీ. నాకు ఒక పాప ఒక బాబు. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్, పాప బీ ఫార్మసీ 2nd year. కూర్చోండి కదా. హలో, నా పేరు జోష్న. నేను నియర్ ఇక్కడే మార్కినగర్లో ఉంటున్నా. కొత్తవాడిని కలవడం చాలా కష్టమైపోయింది. ఇంకోటి నాకు తులిప్స్ హాస్పిటల్ అని ఇక్కడ రంగారెడ్డిలో ఉంది. నేను అందులో మా అన్నయ్యనే పెట్టాడు హాస్పిటల్, మా వదిన డాక్టర్. అందులో నేను ఫార్మసీ చూసుకుంటున్నాను. ఓకేనా? నాకు ఒక బాబు ఒక పాప అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నా పేరు నరహరి, మల్లారెడ్డి హాస్పిటల్లో పనిచేస్తా. రేడియాలజీ డిపార్ట్మెంట్, రేడియోగ్రాఫర్. హాయ్, నా పేరు కీర్తిలత. 2 years బ్యాక్ నేను పార్లర్లో జాబ్ చేసిన. ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్ వైఫ్. నాకు 2 పాపలు ఒక బాబు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లావణ్య. మా హస్బెండ్ పేరు బాలకృష్ణ. నాకు 2 పిల్లలు, ఒక పాప బాబు. పాప బీటెక్ ఫైనల్ ఇయర్, బాబు బీటెక్ 2nd year. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐఎమ్ కవిత. హాయ్ అందరికీ ఫ్రెండ్స్. హాయ్ సార్ వాళ్ళకి నాకు 3 పిల్లలు. మా పాప బీటెక్ 4th year, రెండో పాప డిగ్రీ ఫైనల్ ఇయర్, బాబు ఇంటర్ 2nd year. నేను హౌస్ వైఫ్. మా ఆయన రియల్ ఎస్టేట్ చేశాడు. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్వామి. తర్వాత డిగ్రీ, ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ, అదేవిధంగా పిహెచ్డి కూడా కంప్లీట్ అయింది. ఈ సంవత్సరమే డాక్టరేట్ పొందున్నాను. మరియు ఇప్పుడు నేను ప్రజెంట్ ఉద్యోగం చేసేది ఎక్కడంటే టీటీడీ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. తెలుగు రావాలి. అదేవిధంగా నేను అల్వాల్లో ఉంటాను. 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఏమో 8th class చదువుతున్నాడు, చిన్న అబ్బాయి ఏమో 6th class చదువుతున్నాడు. థ్యాంక్ యూ. అలా ఉత్సాహం లేదు, చాలా మంది ఫ్రెండ్స్ కలిసారని కూడా.
నేను నాకు గుర్తుపట్టాలని నా పేరు హరికృష్ణ అంటారండి. అరే ఇక్కడ చూడండి 2 నిమిషాలు తర్వాత ముచ్చట వెళ్తారు కదా. సార్లు ఎవరు రాలేదా? ముందుగా ఆనంద్ సార్కి, కోటేశ్వరం సార్కి, జయరుద్దన్ సార్కి, ప్రజెంట్ ప్రిన్సిపల్ రాఘనాథ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. ఆనంద్ సార్ గారి కంఠం, కోటేశ్వర సార్ గారి జ్ఞానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి విద్యార్థులకు పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సంతోషి. ఐ హౌస్ వైఫ్. నాకు ఒక బాబు, ఒక పాప. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్. హలో, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వి శైలజ. ఫస్ట్ అవార్డులో నంబర్ గుర్తుపట్టలేదు, అందుకని పేరు చెప్తున్నాను. హాయ్ సార్, ఆనంద్ సార్, హాయ్ కోటేశ్వర్ సార్. నాకు ఒక బాబు, నేను హౌస్ వైఫ్. నాకు ఒక బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప ఇంటర్ సెకండ్ ఇయర్. మా మిసెస్ వచ్చి మారుతి నగర్లో ఉర్దూ స్కూల్లో టీచర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్, నా పేరు స్వప్న. నాకు 2 పిల్లలు. నాకు రీసెంట్గా ప్రీ ప్రైమరీలో వచ్చింది. హలో, నా పేరు విజయ్ కుమార్. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పాపలు. మా వైఫ్ వచ్చేసి జనరల్ స్టోర్ రన్ చేస్తుంది. నా పేరు శ్రీనివాస్. మా 2 పిల్లలు బాబు, ఒకటి మెకానిక్ చేస్తుంటే ఒకటి ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అందరికీ కలిసినందుకు సంతోషంగా ఉంది. పాత ఫ్రెండ్స్ అందరికీ 25 సంవత్సరాల తర్వాత ఇదే చూస్తున్నా. అందరికీ హ్యాపీ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మనకు చదువు చెప్పిన గురువులందరికీ ధన్యవాదములు. నా పేరు శ్రీనివాస్. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు 3 అమ్మాయిలు, స్కూల్కి వెళ్తాను. నా పేరు శివలీల. ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నాకు ఒక బాబు, పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. పద్మజ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మజ. జీ పద్మజ, 3 పద్మలు ఉండే కాబట్టి నా పేరు పద్మజ. నేను ఇక్కడ మా ఆయన వచ్చేసి గోల్డ్ వర్క్ చేస్తారు. నాకు 2 పిల్లలు. బాబు వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్, పాప సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్. హలో, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా పేరు వెంకట్. సో 5th 10th ఇక్కడ కంప్లీట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ అంతా క్రియేట్ చేసి వీళ్ళందరూ ఇక్కడికి రావడానికి కారణం వీళ్ళందరికీ ఒక పెద్ద మా చదువుతున్న సార్ అందరూ మా ముందే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇలాగనే మీరు అన్ని పనులు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడు ఇట్లా కలుస్తామని కూడా ఇప్పుడు అనుకోలేదు. సో ఆ థాట్ తీసుకొచ్చిన వీళ్ళందరికీ మన ఎంత ఎక్కినా కూడా తప్పే. సో మనం ఇక్కడ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు వచ్చే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. సో మేనేజర్గా. సో నాకు ఒక బాబు 5th క్లాస్. ఇంకా అందరికీ నమస్కారం. నా పేరు సురేందర్, జిహెచ్ఎంసి ఎంప్లాయీ ప్రైవేట్. నాకు 2 బాబులు, ఒక అబ్బాయి 6th క్లాస్, ఒక అబ్బాయి 4th క్లాస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. హలో, నా పేరు రేణుక. చదువు చెప్పిన గురువులకు నమస్కారం. నాకు ఒక పాప. రెడీగా ఉండాలి. నా పేరు విజయలక్ష్మి. హలో, అందరికీ నమస్కారం. మా సార్ గురువులందరికీ నమస్కారం. నా పేరు కిషన్. నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 8th క్లాస్. మా మిస్సెస్ బిజినెస్ చేస్తారు, శారీ వర్క్. బాలమణి రెడీగా ఉండాలి. మా వారి పేరు వంశీధర్. నాకు బాబు, పాప. బాబు అదాని యూనివర్సిటీలో చదువుతున్నాడు, MBA. పాప ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ రవి. సమయం లేదు. నా పేరు మొహమ్మద్ రషీద్.
నేను టైలరింగ్ చేస్తున్నా సార్. నా పాప 10th క్లాస్, బాబు వచ్చేసి 5th క్లాస్. ఇద్దరు పిల్లలు. డిఎన్వి రాజేష్. ఓకే. అందరు ఫ్రెండ్స్ హాయ్. 25 సంవత్సరాల తర్వాత కలిసినందుకు చాలా సంతోషం ఉంది. మా ఆయన పేరు శ్రీధర్. నాకు 3 పిల్లలు. ఫస్ట్ పాప M.Pharmacy కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పాప బీటెక్ కంప్లీట్ అయింది. బాబు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు బీటెక్. నమస్కారం. నా పేరు ఏ శ్రీలత. నా మ్యారేజ్ ఒక బాబా ఒక బాబు. నేను నెట్వర్కింగ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పెద్ద బాబు 4th క్లాస్ చదువుతున్నాడు, చిన్న బాబు నర్సరీ. ఓకే, థ్యాంక్ యూ. శైలజ. నాకు 2 పిల్లలు. మా పాప బీటెక్ సెకండ్ ఇయర్, మా చిన్నోడు 10th క్లాస్. మా ఆయన ఆనంద్ ఎన్సీసీ కంపెనీలో మేనేజర్. నేను రమాదేవిని. మా ఆయన పేరు రామ్మోహన్. నాకు 2 పాపలు. బీటెక్ థర్డ్ ఇయర్ ఒక పాప, పెద్ద పాప. బీటెక్ సెకండ్ ఇయర్ చిన్న పాప. నా పేరు నాగలక్ష్మి. మా ఆయన పేరు లక్ష్మణ్ కుమార్. బిజినెస్ చేస్తాడు. నేను హౌస్ వైఫ్. మా పాప ప్రదిప్తి CMA ఫైనల్ ఇయర్ చదువుతుంది. చిన్న పాప కీర్తిప్రియ CA చదువుతుంది. ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు కనకలక్ష్మి. మా వారు బాలకృష్ణ. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ ఫైనల్ అయిపోయింది, జాబ్ సర్చ్లో ఉన్నాడు. పాప సెకండ్ ఇయర్ BBA. థ్యాంక్ యూ. శివలక్ష్మి. హాయ్. 25 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ని అందరినీ చూశాను. చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి ముగ్గురు 2 అబ్బాయిలు ఒక పాప. మా ఆయన పేరు కృష్ణ. నా పేరు శివలక్ష్మి. ఫస్ట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. మా పాప 10th చదువుతుంది. మా అబ్బాయి ITI చదువుతున్నాడు. హాయ్, హలో, అందరికీ నమస్కారం. గురువుల గారికి నమస్కారం. నా పేరు రేస్మణి. నేను జగతిగుట్ట మధ్యనగర్లో ఉంటాను. 2 అబ్బాయిలు. మా వారు రజిత. గురువులకు నమస్కారం. నాకు 2 పాపలు. పెద్ద పాప MBA చేస్తుంది, చిన్న పాప డిప్లొమా సెకండ్ ఇయర్. మా ఆయన పేరు రమాదేవి. మా ఆయన పేరు సత్యనారాయణ. నా పేరు రమాదేవి. నాకు 2 అమ్మాయిలు. ఫస్ట్ పెద్ద అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్, చిన్న అమ్మాయి బీటెక్. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన సార్ గారికి, నాతోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయితే నేను ఇక్కడ 6th క్లాస్ వరకే చదివాను. అయినప్పటికీ నన్ను గుర్తుపెట్టుకొని ఇన్వైట్ చేసినందుకు నిజంగా మీ అందరికీ నా థ్యాంక్స్. అసలు నేనైతే మీ అందరికీ మిస్ అయ్యి అనుకుంటాను, కానీ మళ్ళీ ఇట్లా కలుస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి, సార్ వాళ్ళకి, ఫ్రెండ్స్కి నిజంగా నేను ఇంత ఎగ్జైట్మెంట్ చెప్తున్నాడో నాకే అర్థం కావట్లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. నా పేరు ప్రేమ్నాథ్. మా వైఫ్ జ్యోతి. నాకు 2 పిల్లలు. ఫస్ట్ అబ్బాయి ఏమో డిగ్రీ ఫైనల్, సెకండ్ అబ్బాయి ఏమో డిగ్రీ ఫస్ట్ ఇయర్. గోల్డ్ సేల్స్ మ్యాన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంతి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను, ల్యాబ్ టెక్నీషియన్గా. నాకు 2 అమ్మాయిలు. ఓకే, థ్యాంక్ యూ. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి
బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో. పూర్వ ఆచార్యులు గురువులు అందరూ కూడా వచ్చినందుకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా మన మిత్రులం ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసినందుకు ఎంతో సంతోషకరంగా ఉంది. అయితే నా యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు ఏంటంటే, ఇక్కడ నేను 95, 96 నుంచి 2000 వరకు ఇక్కడ నేను చదువుకున్నాను. 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్నాను. అయితే ఇక్కడ ముందుగా చెప్పాల్సిందంటే, మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా నేను ఇక్కడ చదువుతున్నప్పుడు ముందుగా అంజయ్ సార్ ఉండేవారు, తెలుగు బోధన చేసేవారు. ఆ సమయంలో తన అనారోగ్య కారణంగా తన కూతురైనటువంటి జయశ్రీ మేడం రావడం జరిగింది. మీకు గుర్తుకుందో లేదో, 7వ తరగతిలో మనకు టీచరు ఒక 6 నెలల సంవత్సరం చెప్పినట్టు నాకు గుర్తుగా ఉంది. ఆమె చాలా రాగయుక్తంగా పద్యాలు పాడడము, మధ్య మధ్యలో చిన్న చిన్న నీతి సారమైనటువంటి కథలు చెప్పడము, ఇటువంటివి మనకు ఎన్నో గుర్తుకు వస్తున్నాయి, జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. కనుక నేను సాధ్యమైనంత వరకు నేను గుర్తు చేస్తూ ఉంటాను. మీరు ఒకసారి ఆ గుర్తులో కొద్దిగా డోలాయమానంగా ఊగుతూ ఉండండి. చాలా చాలా సంతోషకరమైన ఆనందదాయకం. జయశ్రీ మేడం వల్ల సార్ ఈయన ఇక్కడ చెప్పడానికి కారణం ఏంటంటే, డిగ్రీలో లెక్చరర్ మా సార్ శ్రీనివాస శర్మ గారు జాతకాలు చెప్తుంటారు. అయితే ఇక్కడ ఏమైందంటే, ఒకసారి మా కాలేజీకి ఇన్వైట్ చేశాం, కార్తీక వనభోజనాలకు ఇన్వైట్ చేశాం. అది ఎందుకంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ సడన్ గా నేను చూసింది, సార్ పిలిచి సార్ వచ్చేసారు, అట్లా మేడం కూడా వచ్చేసారు అనమాట. ఇక్కడ చూసినట్టుంది, ఏంటి పరిస్థితి అని చూసేసరికి అదే ఎప్పుడు అడిగాను నేను, అంజయ్ సార్ వాళ్ళ కూతురు కదా అండి అంటే, అవును ఓహో టీచర్, నేను ఇక్కడ గాంధీనగర్ స్కూల్లో చదివాను, మిమ్మల్ని అప్పుడు చూశాను నేను, కనుక మీరిద్దరు ఇక్కడ స్కూల్ పరంగా టీచరు, అక్కడ కాలేజీ పరంగా లెక్చరర్ మా ఇద్దరికి. ఇదొక ఫస్ట్ టైం అనమాట. అప్పుడు ఇక నెక్స్ట్ జహీరుద్దీన్ సార్ చాలా హిందీ బాగా చెప్తూ ఉండే, ఎన్నో మధ్య మధ్యలో కవితలు, ఎంతో తన యొక్క మాటలతోని అందరినీ కూడా నవ్వించడం చేయడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉండేది జహీరుద్దీన్ సార్ గారు. మరియు మనకు ఆనందరావు సార్ గారు మనకు కొన్ని నాకు తెలిసినప్పటికీ కొంత ఇంగ్లీషు ఫస్ట్ సబ్జెక్ట్ మనకు బోధించారు నాకు గుర్తుకున్నంత వరకు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఒక 2-3 years అయిన తర్వాత మ్యాథ్స్ చెప్పడం జరిగింది. ఆనందరావు సార్ గారు స్ట్రిక్ట్. మీరు ఈ రోజు కూడా గమనించడం సార్, ఎందుకంటే కరెక్ట్ పంక్చువాలిటీ టైం అన్నమాట. ఆయన చూస్తేనే భయం లేదు నాకు, ఎంత భయం అంటే అంత భయం లేదు. పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీ. బోర్డు మీద చెప్పే సమ్స్ కూడా ఇంగ్లీష్ కూడా చాలా బాగా చెప్పేది. ఆ భయానికి ఆ విషయం అనేటువంటిది ఎంబడే మైండ్లో ఉండిపోయేది, ఆ విధంగా ఉండేది సార్. కనుక అంత మనకు ఇంగ్లీషు మరియు మ్యాథ్స్ కూడా రెండు చెప్పడం జరిగింది. కనుక ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు నాకు ఎన్నో ఉన్నాయి. చిన్నప్పుడు మనకి సండే రోజున ఒక క్లాస్, స్పెషల్ క్లాస్ ఉండేది గుర్తుందా? ఆ రోజు సార్ ఒకటి చెప్పారు నాకు అందరికి, ఏ జరిగినా మన మంచికే అని ఒక లార్జ్ స్టోరీ చెప్పారు గుర్తుందా? ఆ స్టోరీ మీరు నమ్మకపోండి, నాకు అప్పటి నుంచి ఈ రోజు వరకు అది నా మైండ్లోనే ఉంది. అదే ఫాలో అవుతున్నా, ఏ జరిగినా మన మంచికే. కానీ ఆ స్టోరీ ఏదో చెప్తున్నాను కదా, టైం లేదు, బట్ ఏం జరిగినా మన మంచికే.
ఏది చెప్పినా కూడా వర్డ్స్ కూడా పర్టికులర్గా ఉండేటువంటిది, అది మాత్రం ఉచ్చారణ చాలా బాగా ఉండేది. అటువంటి గురువు గారికి ధన్యవాదాలు వచ్చినందుకు. అదేవిధంగా ఇంకా లెజెండ్ సారు కోటేశ్వర్ సారు, మీరేమని అనుకోండి, ఎందుకంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా తను ఇంగ్లీష్ కూడా చాలా బాగా ప్రతి ఒక్కటి ఓపికగా చెప్పడం అనేటువంటిది ఈసారికి దక్కింది. ఎందుకంటే ఆనందరావు సార్ దగ్గర ట్యూషన్కి వెళ్ళాము, అదేవిధంగా కోటేశ్వర సార్ దగ్గర కూడా ట్యూషన్కి వెళ్ళాము మనం అందరం కూడా. మీకు గుర్తుకుందో లేదో, ఇక్కడ భరత్ సింగ్ గారు ఇక్కడ వెళ్ళాం మనము. నైట్ క్లాసులు కూడా తీసుకునేవాడు. అంతా మనకు టాగర్ స్కూల్కి మనకు పోటీగా ఉండేటువంటిది. ఆ విధంగా ఎంతో బాగా స్పోర్టినెస్గా బాగా చెప్పి మనల్ని అందరినీ కూడా 10వ తరగతిలో ఉత్తీర్ణతలు చేసేటువంటి దాంట్లో కృషిలో ఉన్నటువంటి సార్ కూడా కోటేశ్వర సార్. ఇంకా ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ అండ్ ఈ సందర్భం గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకెవరైనా గర్ల్స్ సైడ్, లేడీస్ సైడ్ ఎవరైనా? గుప్తా, చంద్రుడు గుప్తా, వాసంతి, శబరి, ఎవరైనా వాయిస్ చేసే సమయం వచ్చేసింది. ఇట్స్ టైమ్ టు ఫెసిలిటేట్ అవర్ టీచర్స్ వన్ బై వన్. అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో, విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో, భవితను లిఖించు కలము పట్టిన మహర్షివో, ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో, కన్ను తెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే, బ్రతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గమ్యము చేరే దారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు. నీ కడుపున పుట్టిన బిడ్డ బోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు. మా కన్నోళ్ళ కలలు సాకారం చేసే విద్యను పంచావు. లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి ఒక్కొక్కరి భవిష్యత్తు దిద్దిన నిష్కల వారధివో. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బంధాలన్నీ తరగతి గది బయట వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి. ఏ ఒక్క శిల కళ తప్పిన చలించును నీ హృదయం. తీగ తెగి మూగబోయిన వీణకు గొంతుకను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రుల అంచున పలికించే నీ గొప్పతనం. నీకు ఏమివ్వగలము సాటి రావు మేము చేసే కైదండలు. ప్రతి జన్మలో నీకు శిష్యులై తరింతుము ధన్యులమై. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తుదా మా తమ ప్రోత్సాహకరమైన మాటలతో మనందరినీ ప్రేరేపించిన మన గౌరవనీయ ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మన జీవితానికి మార్గదర్శకులైన మనకు జ్ఞానం మాత్రమే కాదు విలువలు కూడా నేర్పిన మన ప్రియమైన గురువు గారులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం ఇక్కడ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించడానికి ఎంతో కష్టపడి ప్రతి ఏర్పాటుకు సమన్వయంగా కృషి చేసిన మన కోఆర్డినేటర్స్కి మన ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నౌ ఇట్స్ టైమ్ టు లంచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. లంచ్కి చాలా లేట్ అయింది, అందరి తరఫున మీకు క్షమాపణలు తెలియజేస్తున్నాము. లంచ్ భోజనాన్ని వెళ్ళిపోతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన
గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంక ఏనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. అల్లం పచ్చిమిర్చి శుచిగా నూరుకుని దానికి పొత్తిమిరి బాగా తగిలిస్తే గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచు కదా. అది నా చేతుల్లో అమృతమే అవదా, వండుతూ ఉంటేనే రాదా గుమగుమ గుమగుమ గుమగుమలు. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. లేత వంకాయలతో వేపుడు చేసేదా మబద దరి సరి దరి దగరి సరి సదావా. మెట్ట వంకాయలతో చట్నీ చేసేదా టొమాటోతో కలిపి వండి పెడితే మీరు అన్నమత్త వదిలేసి ఒట్టి కూర తింటారు. ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియక తెలుప
గాంధీనగర్లో ఇది 3వ ఫంక్షన్ మాకి. సో నిజంగా కూడా గాంధీనగర్ ఆ మహాత్ముని పేరు పెట్టినటువంటి గాంధీనగర్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా అంత గణనీయంగా సో మీ యొక్క ఆచార వ్యవహారాలు గురువుల పట్ల మీరు చూపెట్టడం, వారితో పాటు మీరు ఇంతమంది ఒకే వేదిక దగ్గర ఆఫ్టర్ 25 years అంటే అక్కడక్కడ 10% కలుస్తుంటారేమో కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎక్కడ కలవం. కాబట్టి మీరు చూపినటువంటి ప్రేమ, అభిమాన, ఆదరణకి మరొక్కసారి సో మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ భవిష్యత్తులో మీ పిల్లలందరినీ కూడా మాకంటే గొప్ప వాళ్ళు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీ జనాలకు మీరు కావాలి. ఇలా చెప్పు. అద్దాలు పెట్టుకో. అద్దాలు పెడతాం. ఇద్దరు చూసుకోండి. ఇద్దరు చూసుకోండి. స్లో Wow!
టైగర్ ஜெயிச்சிட உரித்தானவன் நடக்கிற நடமுயலா முடி ஒதுக்குன ஸ்டைலா கனவில்ல இது ரியலா நல்ல முதல் அடிபர தலைவர் அனப்பற தனி தல பல வெயிலா அட நூறுக்கு டயலா செதுக்குற இடம் ஜெயிலா சர முத தர வர தலைவர் அனப்பற அலுப்ப பார்த்தவன் உங்க விசில கேட்டவன் அவனும் பேரனும் ஆட்டம் போட வெப்பவன் DJ Shabir. గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక కోరామిసాలు దువ్వుతూ మా నాయన కోరొక్క కూత పెడితేనే ఓ నాయన పెద్ద అప్పులంత చప్పుడే మా నాయన తప్పే ఒప్పేసుకుంటారే ఊరంతా పెద్దోడు నా ముందు బస్సోడు పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక గౌరాలే నన్ను
ఇంట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చాని పల్లె మా పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బట్టమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది చింతలు పూసే సింతలుగా సేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి భలే చిరుకు గురిసి పుడమి మురిసేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి మట్టి వాసన మనసును తాకే పంట పొలము పచ్చగా నవ్వే పక్షి ఎగిరి పరుగు తీసే పశువులన్నీ సింధులు వేసే నింగి నేరా ఊరు వాడ పరవశించి పండుగ జరిపే పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టింది అందాల బడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది పాత ఇనుప సందుగలో ఉన్న కొత్త బట్టలే ఒంటిపైకి వచ్చేసి హే పున్నామా పున్నామా నిండు పున్నామా సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో ఇక రంగు రంగు పూలు తెచ్చి రాసుళ్ళు మోసే సిరి మహల్లేలో మా బండు మహల్లేలో అగో తీరొక్క పూలతోటి అందంగా వేచే సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో మనకు బతుకునిచ్చు బతుకమ్మను భక్తితోటి కొలిసే సిరి మహల్లేలో మా బండు మహల్లేలో పూలన్నీ నర్సపల్లె 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 గండిలోన గంగదారి ఆడినవిరి ఆటలకు గంగదారి నర్సపల్లె గండిలోన గంగదారి ఆడినవిరి ఆటలకు గంగదారి ఆడినవిరి ఆటలకు గంగదారి మోగనవిరి మోసపాయ గంగదారి ఆడినవిరి ఆటలకు గంగదారి మోగనవిరి మోసపాయ గంగదారి ఇద్దరాము కూడుదాము గంగదారి ఒత్తిమాను కొరుగుదాము గంగదారి ఇద్దరాము కూడుదాము గంగదారి ఒత్తిమాను కొరుగుదాము గంగదారి నిన్ను నన్ను చూసినంక మంది కంటమంటరాయ ముత్తు ముచ్చటోర్వలేక ముక్కు మూతి నిప్పుడాయ పట్టుకోర నువ్వు పిట్టలోలే ఎగిరి పొంగసై నర్సపల్లె 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 Mustafa, don't worry, Mustafa. Kalam Toran Mustafa. Mustafa, don't worry, Mustafa. Kalam Toran Mustafa. Day by day, Varkai Payanam, day by day. Urga the ship, a friendship. Mustafa, don't worry, Mustafa. Kalam Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you.
DJ Shabir. తమ్ముడు సౌండ్ పెట్టి గిప్పని గుర్తుగా బేస్ లోకాన లేదురా
నీడలాగా నిన్ను వీడిపోదురా తులతోగి సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మర్మము తెలియని చిలిమి ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నీ పేరురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాకా నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోపానికి లొంగల స్నేహం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదము లేనిది నిర్మలమైనది స్నేహమురా ధ్రువతారణ స్థిరమైనది జగతిలో విలువైనది నీడలాగా నేను వీడిపోదురా. థ్యాంక్ యూ. అందరికీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో మనకు ప్రోత్సహించి ఉత్సాహంగా జరిపినటువంటి ఈ వేడుకను చాలా విజయవంతంగా అయిందని అనుకుంటున్నాము. అందరికీ కూడా సమ్మతమేనా? ఎస్ ఆర్ నో? ఎస్. అయితే ఇందులో ఈ రజతోత్సవ సంబరము మొట్టమొదటగా దీనికి పునాది వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఏకాంతచారి, శ్రీహరి, సరిత, ప్రశాంతి, నరహరి, రవి మరియు తదితరుల చాలామంది సహాయ సహకారాలతో మనకు ఈ వేడుక అనేటువంటిది చాలా బాగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఇందులో కొంతమందిని అంటే వారి యొక్క విధులను కొద్దిగా పక్కకు పెట్టి మనకు ఈ కార్యక్రమం జరిపించడానికి కొన్ని సహాయ సహకారాలు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. వారి కొరకై కొద్దిగా చిరు సత్కారం ఇవ్వడం జరుగుతుంది. కావున వాళ్ళ
లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చల పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుడే నా మీద షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చూస్తే బోనాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు వెచ్చల పెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు డీజే టిల్లు కొట్టు కొట్టకుంటే నా మీదట్టు అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు అందరూ ఒకే దాంట్లో తింటారేంట్రా చెరోకేసుకోండి ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడికి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. అలాగా వెళ్ళరా. ఇప్పుడు కొట్టాడ్రా ధోని సిక్స్. సొంత
ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే